ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రైతులు కలుస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడిని రైతులు కలుస్తారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఒక ఆయన లేఖ రాశారు అనమాట, కుమారస్వామి. లేఖ రాసి సెంట్రల్ గవర్నమెంటే మా దగ్గర సెంట్రల్ గవర్నమెంటే ₹16 మామిడిని కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి సమాచారం కూడా అందించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూటమి అధికారంలో ఉంది, కూటమి చెబితే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అవేమీ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు? మీరే చెప్తున్నారు రైతులకి ఉత్పత్తి ఎక్కువ అయిపోయింది అంటున్నారు. మరి పెరిగినటువంటి ఉత్పత్తిని సెంట్రల్ కమ్మొచ్చు కదా. కేంద్ర ఫల ఫ్యాక్టరీలు ఉన్నాయి, కేంద్రం కొనుగోలు చేసేటటువంటి స్థాయి సామర్థ్యం ఉంది కదా. మన రైతులు సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎన్ని హెక్టార్లు పెరుగుతుంది అనేది ఒక డేటా ఇవ్వాలి సార్. వీళ్ళు మామూలుగా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అదే రైతులు ఇవ్వరు సార్. రైతులు వచ్చేసి నేను ఇంత పంట పండించాను అని చెప్పేసి ఎత్తుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇవ్వరు. ఈ అధికారులు ఇవ్వాలి, అధికారులు ఇవ్వాలి. ఒకటి సార్ ఇక్కడ ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రావడం వల్ల రైతులకి మేలు జరుగుతుందా, ఆయన రావడం వల్ల బల ప్రదర్శన కారణంగా ఆ కొద్ది గొప్ప ఉన్నటువంటి ఆ టేబుల్ వెరైటీస్ కూడా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు పంట అయిపోయింది సార్, పంట దాదాపు అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తాడు సార్? ఏంటి ఇప్పుడు రేటు పెంచిస్తాడు వచ్చి ఆయన? పంట అంతా అయిపోయి అన్ని జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు సార్ ఆయన? చాలా త్వరగా మెలుకున్నాడు. కేవలం సార్ రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ చేస్తాం సార్. రాజకీయ లబ్ధి వాళ్ళకి ఎక్కడైనా రాజకీయం కావాలా, ప్రతి చోట రాజకీయం కావాలి వాళ్ళకి. సరే సరే ఆంజనేయ రెడ్డి గారు వస్తాను సార్, మళ్ళీ వస్తాను. ఉత్పత్తి రాబోయే రోజుల్లో దీన్ని ఏం చేస్తారు మర్చిపోతేట. మామిడి రేలో ఉన్న రకాలేంటి? మార్చిలో కూడా మొదలయ్యే విత్తనాలు ఉన్నాయి. జూలై నుంచి ఆగస్టు వరకు కూడా కొనసాగేటువంటి దిగుబడి. సురేష్ గారు నేను కూడా వ్యవసాయ శాఖ అధికారులు. తోతాపురి ఆల్రెడీ పంట ఎక్కువ పండి అయిపోయింది సార్. కాదు సురేష్ గారు సురేష్ గారు టేబుల్ వెరైటీస్ మాత్రమే వస్తున్నాయి. మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిన్న నాకు డౌట్ వచ్చిందనమాట. డౌట్ వచ్చేసే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే యాక్చువల్గా సార్ మన దగ్గర ఉండేటటువంటి వెరైటీస్ ఇవి మనకు జూన్ ఎండ్ నుంచి మనకు టేబుల్ వెరైటీస్ వస్తాయి సార్. ఇవన్నీ మనం బెంగళూరు తర్వాత మిగతా ప్రాంతాల్లో తినడానికి అమ్ముతామని చెప్పినట్టు. మా కుటుంబం 14 ఎకరాల్లో మామిడి పండిస్తున్నాం సార్ మేము పులిచెర్లలో. మా సొంత తోట ఉంది. నేను నా అనుభవంతో చెప్తున్నాను. నేను ప్రతి ఏటా నేనే వెళ్తాను దాన్ని అమ్మడానికి కూడా మామిడి పండ్లు. సరే సురేష్ గారు, మీరు ప్రతి ఏటా మీకు అనుభవం ఉండి ఉండొచ్చు, లేకపోతే మీరు రైతు అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఈ రోజు రేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజుకి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు, ఎన్ని టన్నులు తీసుకొచ్చారు అనేది రేపు చూద్దాం మనం. అక్కడ నిజంగా రైతులు ఈరోజు సీజన్ అయిపోయిందా లేదా, లేకపోతే నిజంగానే ఉందా లేదా అనేది తర్వాత సెకండరీ మనం. ఓకేనా? రేపు వస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాటికి ఎంత పంట అక్కడ ఉంటుందో చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు మీరు నేను వాదించుకున్నంత మాత్రం కాదు, నాకున్న సమాచారం నేను అధికారులతో మాట్లాడా. చివరికి గూగుల్ కూడా చేసి చూసా. మీరు కూడా గూగుల్ చూడండి. మీరు అక్కడ కాదు సార్ గంగాధర్ నెల్లూరులో పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కరెక్ట్గా 15 రోజుల క్రితం మీరు వెళ్ళుంటే రైతుల బాధలు మీకు తెలుసుంటాయి సార్. మీకు ఆ రోజు వెళ్ళుంటే రైతుల బాధలు తెలుసుంటాయి. అక్కడికి వెళ్ళుంటే కనీసం తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడినటువంటి పరిస్థితి కనిపించింది ఆ రోజు. రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో చూసాం. 3 రోజుల పాటు మామిడితోటి అక్కడ ఉంటే ట్రాక్టర్లోనే వేడికి ఉడికెక్కిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చి నిజంగా ఆడ నిలబడి ఉంటే ఖచ్చితంగా రైతులకి ఒక ప్రతిపక్ష నేతగా అండ దొరికిండేది, ఖచ్చితంగా న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉండేవి. కానీ ఈ రోజు ఎంత అయిపోయినాక ఇంకా మాకు అది ఉంది ఇది ఉంది ఇంకా చెప్పుకోవద్దు. ఆ రోజు మీరు వచ్చి ఉంటే బాగుండేది. కరెక్టే సార్, అంతకు ముందు నుంచే ఉంది మీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పేరు మీద ఎన్ని టోకన్స్ సార్ మీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పేరు మీద ఎన్ని టోకన్స్ తోటి ఎన్ని ట్రాక్టర్లు తోలారు, ఈ వివరాలు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? సో ఈ రోజు మన ఇద్దరం ఖచ్చితంగా చెప్తారు సార్, ఆ రోజు చెప్తారు. ఓకే ఆ రోజు చెప్తారు. మీకు నాకొద్దు వాదన వద్దు. యా ఓకే సార్, ఓకే ఒక్క నిమిషం.